వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ. ఈరోజు ఒక అపార్ట్మెంట్లోని 2 బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి రామవరపాడు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం చూస్తుంది అయితే రామవరపాడులోని రాజుల బజార్ అన్నమాట. ఈ రాజుల బజార్ అనేది మంచి ఫేమస్ అయిన రోడ్ అన్నమాట. మనకి లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది, ప్లాన్ ఉంది, మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఓన్లీ బైక్ పార్కింగ్ తోనే సేల్ అన్నమాట. అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి జస్ట్ 300 మీటర్స్ అండి. అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా వచ్చేసి సిమెంట్ రోడ్డు 33 ఫీట్ రోడ్డు అన్నమాట. ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ అయితే మాత్రం 730 వస్తుందండి. ల్యాండ్ షేర్ అయితే మాత్రం 24 గజాలు అన్నమాట. మనకి ఈ రోడ్డు బేసు గజం వచ్చేసి 60,000 ఉందండి. అటువంటిది మనకి 24 గజాలు అయితే ల్యాండ్ ఇస్తున్నారు అన్నమాట. రాజుల బజార్ అనేది మంచి ఫేమస్ అయిన ఏరియా అండి. ఈ ప్లాట్ ఓల్డ్ అయినా కూడా కండిషన్ అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుందండి. ఈ ఏరియాలో మనకి లో కాస్ట్ లో అపార్ట్మెంట్ లో 2 బిహెచ్కే ప్లాట్ అంటే మనకి ఇదేనండి. వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం 25 లక్షలుగా చెప్తున్నారండి. ఇంకా ఫైనల్ అయితే కాదు, రేటు కొద్దిగా మాట్లాడుకోవచ్చండి. రామవరపాడులో ఈ కాస్ట్ లో ప్లాట్లు దొరకడం అంటే చాలా కష్టం అండి. మీరైతే వచ్చిన అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. మీ ప్రొఫైల్ కనుక సపోర్ట్ చేస్తే 100% కూడా లోన్ వస్తుంది ఈ ప్లాట్ కి. మనకి హైవే కూడా జస్ట్ 300 మీటర్స్ అండి. మంచి కమర్షియల్ ఏరియా. మనకి బస్సు, ఆటో సర్వీసు, అలాగే నిత్యావసరాలు కానీ, అలాగే బ్యాంకులు కానీ, ఏటీఎంలు కానీ, మనకి హాస్పిటల్స్ కానీ, మెడికల్ షాపులు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఈ రాజుల బజార్ అనేది చూస్తున్నారు కదా. సరౌండింగ్ కూడా చాలా క్లాస్ గా ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తిగా మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనకు కనపడేదే నేషనల్ హైవే అండి. జస్ట్ ఇక్కడ నుంచి 300 మీటర్స్ అన్నమాట.